ఏ హావ్ దిస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ సేమ్ టైం అల్లు అర్జున్ గారు రవిచంద్ర కిషోర్ రెడ్డి నింద్యాల్లో ఎమ్మెల్యేని సపోర్ట్ చేయడానికి అయితే వెళ్ళారనమాట. అండ్ సేమ్ టైం ఇటీవల నాగబాబు గారు అయితే ఒక కామెంట్ అయితే చేశారనమాట ట్విట్టర్లో. ఫ్యాన్స్లో ఒక ఆందోళన అయితే ఉందన్నమాట. దీని గురించి అసలు కామెంట్ ఏంటి, అల్లు అర్జున్ గారినే అన్నారా లేదా వేరే వాళ్ళని ఏమైనా విమర్శించారా, దీనిపై క్లారిటీ ఇవ్వడానికి ద గ్రేట్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు అయితే మన పక్కన ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మనం చూస్తున్నాం మెగా ఫ్యామిలీ పేరు వింటేనే చాలా పెద్ద బిగ్ హీరోస్ గురించి మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఏమైంది? వాళ్ళే కొట్లాడుతున్నారా? వాళ్ళలో ఐకమత్యం లేదా? ఇక్కడ మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ విషయంలో అల్లు ఫ్యామిలీ. అల్లు అర్జున్ అనేవాడు ఒక థర్డ్ జనరేషన్ ఆఫ్ ఫిలిం ఫ్రెటర్నిటీ. అల్లు రామలింగ గారు కొడుకు అల్లు అరవింద్ ఒక మేధావి. ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీ ఎంటర్ అవడానికి ముందే అతను ఒక ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. అతని యొక్క చాకచక్యం, అతని యొక్క మేధావితనమే అసలు మెగా ఎంపైర్, మెగా సంస్థ ఎదగటానికి నిలబడటానికి ఆయన మేధావి. సో అది మెగా బ్యాండ్ వ్యాగన్లో అల్లు అర్జున్ వేసేయటం కరెక్ట్ కాదు. అల్లు అర్జున్కి ఒక ట్రెడిషన్ ఉంది. అల్లు అర్జున్కి ఒక అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ అది ఉంది కనుక అది అలా ఇద్దరిని కలిపేసి మాట్లాడటం అల్లు రామలింగయ్య గారిని అవమానించినట్టు. మహానుభావుడు ఆయన. ఇప్పటికీ ఇంకో 100 సంవత్సరాలైనా అల్లు రామలింగ పేరు చరిత్ర స్థాయిలో సినిమా చరిత్ర ఉన్నంతకాలం అల్లు రామలింగ గారి పేరు ఉంటుంది. అది ఆయన్ని కించపరిచినట్టు అవుద్ది. ఈ అల్లు అర్జున్ని అల్లు రామలింగయ్య గారు మనోడు అల్లు అరవింద్ కొడుకుని కాకుండా మెగా దీంట్లో కలిపితే కరెక్ట్ కాదు. అది జరిగింది. అభిప్రాయం ఉంటుంది, తప్పులేదు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి, కుటుంబంలోనూ ఉంటాయి, రాజకీయ రిలేషన్స్లో ఉంటాయి. అభిప్రాయ భేదాన్ని గౌరవించడం ఓకే, అతని అభిప్రాయం అదే అని గౌరవంగా వదిలేస్తే బాగుంటుంది. అది వదిలేసి మావాడు కాదు మీవాడు కాదు అంటంలో ఎవరికి ఈ కమెంట్ చేయటం వల్ల ఎవరికి నష్టం? మీ కుటుంబంలో ఫ్యాన్సే రామ్ చరణ్ ఫ్యాన్సును అర్జున్ ఫ్యాన్స్ పోటాడుకుంటాం ఎవరికి మంచిది? అల్లు అర్జున్ ఫ్యాన్సును పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకళ్ళొకళ్ళు ట్విట్టర్లో అక్కడ తిట్టుకుంటారు ఎవరికి మంచిది? నష్టం ఎవరికి? మూడో హీరోకి నష్టం కాదు కదా, మీకే నష్టం. ఈ విచక్షణ లేకుండా అర్జున్పై నాగబాబు కమెంట్ చేయటం ఆయన కొంచెం తొందరపాటు.